ఏం లేదు, కొంచెం స్లో, లిటిల్ బిట్ స్లో, బట్ మీకు ఎలా అనిపించింది ఒక ఆడియన్స్? చాలా బాగుంది. అవునా? బాగుంది. ఓవరాల్ మిగతా క్యారెక్టర్స్ అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వీళ్ళందరూ అంతా బాగున్నాయండి, అన్ని బాగున్నాయి. సినిమాకి సినిమా బాగుంది. ఓకే అన్ని ప్రభాస్ బాగుంది, ప్రీతి ముకుందన్ ప్రభాస్ గారి ఎంట్రీ ఏదైతే ఉందో అది బాగుంది సినిమాలో. పాత సినిమా ఏదైతే మన కన్నప్ప పాత సినిమా చూసిన వాళ్ళకి ఈ సినిమా నచ్చకపోవచ్చు. కొద్దిగా బెటర్గా అంటే ఇలాంటి సినిమాలు తీసినప్పుడు, భక్తి సినిమాలు తీసినప్పుడు బేసిక్గా నేను ఏంటంటే సినిమాలను విమర్శించను, నాకు నచ్చదు సినిమాలను విమర్శించడం అంటే. కానీ ఇది ఒక హిందూ మతం గురించి అంటూ ఒక భక్తి సినిమా కనుక నా ఉద్దేశం ఏంటంటే ఇలాంటి సినిమాలు తీసినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మన సినిమాల మన సంస్కృతిని కొద్దిగా కాపాడే మంచి సబ్జెక్టు, మంచి డైరెక్టర్స్ని పెట్టుకుంటే మంచిదని నా ఉద్దేశం. ఒక్కొక్కరు మైండ్ బ్లోయింగ్ అసలు సినిమా అయితే సూపర్. అసలు ఎప్పుడైతే ప్రభాస్ అన్న వచ్చాడో, ప్రభాస్ అన్న వచ్చినప్పటి నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్. అసలు మామూలుగా సినిమా లాస్ట్ 1 అవర్ అయితే ప్రభాస్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో అక్కడి నుంచి పరమశివుడు శ్రీరాముడు థియేటర్కి వచ్చాడా అన్నట్టుంది. అసలు సినిమా ఒక్కసారి కాదు 100 సార్లైనా చూడొచ్చు, అంత సినిమా బాగుంది. అసలు నాకు ఒక చిన్న డౌట్ వచ్చిందంట, ఇంత మంచి సినిమా తీసినప్పుడు బయట ప్రసాద కౌంటర్ పెట్టాలి కదన్నా. ప్రసాద కౌంటర్ లేవు, ఇక్కడ ప్రసాద కౌంటర్ లేవు. అసలు ఏంది కొంచెం స్టోరీ పరంగా డైరెక్టర్ కొంచెం మిస్టేక్ చేసినట్టు అనిపించింది. స్లో ఉంటుంది మూవీ ఫస్ట్ హాఫ్. ఇది రియల్ కన్నప్ప స్టోరీ అని అంటారా? రియల్ కన్నప్ప స్టోరీయే కాదు, ఇదే చెప్తున్నాం. అందుకనే విష్ణు గారికి మేము సారీ చెప్తున్నాం. అంటే కృష్ణరాజు గారు ప్రభాస్ గారితో కన్నప్ప మూవీ తీద్దామని చెప్పి ఒక కోరిక ఉండేది కదా, అది మిస్ అవుతామేమో అనుకున్నాం. లేదు, మా కోరిక అట్లానే ఉంది. ఎప్పటికైనా సరే భక్త కన్నప్ప అనేది ప్రభాస్ గారితో మళ్ళీ చూద్దామని మేము అనుకుంటున్నాం. ఈ సినిమాలన్నీ సినిమా చాలా బాగుందన్న, చాలా బాగుంది. కంట్లో నీళ్ళు ఆగట్లేదు నాకు. ఇందులో విష్ణు అన్నయ్య క్యారెక్టర్ అయితే ఇరగ తీసాడు. సెకండ్ హాఫ్ అయితే, ఫస్ట్ హాఫ్ అయితే కొద్దిగా స్లోగా నడుస్తుంది. ఆ తర్వాత ఇంటర్వెల్లో ప్రభాస్ అన్న వచ్చినప్పుడు సీన్ అయితే వేరే లెవెల్లో ఉంది. ప్రస్తుతానికి అయితే ప్రభాస్ ఫ్యాన్స్కి ఇది ఫుల్ మీల్సే. ఆయన తెర మీద కనబడినప్పుడు సినిమా అయితే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే గూస్ బంప్స్ అంతే. విష్ణు అన్నయ్య కళ్ళు తీసి శివకి పెడతాడు, ఆ సీన్లో అయితే నాకు కళ్ళు ఆగలేదు. అలా నీళ్ళు ఎమ్మడి కన్నీళ్ళు వచ్చేసినాయి. విష్ణు అన్నయ్య చాలా బ్యాక్ చేశాడు. సినిమా అయితే చాలా బాగుంది. అందరూ ప్రేక్షకులందరూ చూడదగిన సినిమా ఇది, చూడండి, చాలా బాగుంటుంది. అది చాలా బాగుంది సినిమా, చాలా ఎక్సలెంట్, నెంబర్ 1 సినిమా. జై బాలయ్య, జై